నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ అంగన్వాడీ కేంద్రం నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ పరమేశ్వరి మాట్లాడుతూ కిషోర వికాసం సెక్షన్ 4 బాలల హక్కుల చట్టం గురించి, ఆడపిల్లల రక్షణ గురించి, బాల్య వివాహాలపై తల్లిదండ్రులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే తమకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. ఆడపిల్లలు చదువుకుని ఉన్నత స్థానాలకు వెళ్లాలని కోరారు. గర్భిణీ సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారికి వివరించారు. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించి 29వ వార్డు కిషోర బాలికలను షేర్ గ్రూపులుగా విభజించి వారికి 4 సెక్షన్ హక్కుల గురించి, పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో ఏఎన్ఎం రామేశ్వరి, కృష్ణవేణి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే అబార్షన్స్ చేయించుకుంటున్నారు కాబట్టి అలా చేయించుకోకూడదు. అంటే ప్రతి ఆడపిల్లకు కూడా జీవించే హక్కు అనేది ఉండాలి. దీనికి ఒక యాక్ట్ గవర్నమెంట్ పెట్టిందన్నమాట. అది వచ్చేసి పిఎన్డిటి యాక్ట్, ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారన్నమాట. అంటే ముందే మనము గర్భం వచ్చిన వెంటనే టెస్ట్ చేయించుకోవడము, దాని ద్వారా లింగ నిర్ధారణ చేసుకోవడము, ఆడపిల్ల తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం, ఇది మంచిది కాదన్నమాట. కాబట్టి ఆడపిల్లకు జీవించే హక్కు అనేది ఉండాలి అనేది ఒకటి. తర్వాత రక్షణ పొందే హక్కు, రక్షణ కూడా కంపల్సరీగా పొందాలి. రక్షణ పొందడానికి మనం ఏం చేస్తున్నాము, పిల్లల హక్కులకు ఏదైనా భంగం కలిగినట్లయితే 1098 అనే నెంబర్కి కాల్ చేసి చెప్పినట్లయితే వాళ్ళను రక్షిస్తారు. రక్షణ పొందే హక్కు. బాల్య వివాహాలు ఎక్కువైనా చెప్పండి. తర్వాత ఇప్పుడు బాల్య వివాహాలు కూడా చైల్డ్ మ్యారేజెస్, ఇది కూడా హక్కుల కిందకే వస్తుంది అనమాట. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే మనం వివాహం అనేది చేయాలి. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఎందుకు చేయాలి వివాహము? అంత లోపల చేస్తే ఏమవుతుంది, వాళ్ళలో అవయవాలు కూడా పూర్తిగా ఎదుగుదల ఉండదు, చిన్నపిల్లలు కాబట్టి. తర్వాత మానసికంగా కూడా వాళ్ళు ఫ్యామిలీ కుటుంబాన్ని మెయింటైన్ చేసేంత ఇది వాళ్ళకు ఉండదు. అలాంటప్పుడు మనము వాళ్ళ పెళ్ళిళ్ళు చేసినామనుకోండి, చాలా సమస్యలు వస్తాయి. దీనివల్ల మదర్ డెత్, అంటే తల్లి చనిపోవడము. పొద్దున ప్రెగ్నెంట్ అవుతుంది పాపకు పెళ్లి చేసిన వెంటనే. మీరు 16 ఇయర్స్లో పెళ్లి చేసినారనుకోండి, 17 ఏళ్ళకే అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఆమెకు బ్లడ్ తక్కువ ఉండడము, తర్వాత డెలివరీ టైంలో సమస్యలు రావడము. డెలివరీ టైంలో ఏమవుతుంది, బ్లడ్ తక్కువ వచ్చి, అంటే అవయవాలు ఎదుగుదల లేకపోవడం వల్ల డెలివరీ టైంలో చాలా ఇబ్బంది. బేబీ డెత్ కావచ్చు, మదర్ డెత్ కావచ్చు, బేబీ డెత్ అయినా కావచ్చు, ఐఎంఆర్జన్ వచ్చి ఎంఎంఆర్జన్ కావచ్చు. ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి కాబట్టి మనకు చైల్డ్ మ్యారేజెస్ జరగకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఎక్కడైనా చైల్డ్ మ్యారేజ్ ఉందని తెలిసిన వెంటనే మేము కూడా వెళ్ళి అక్కడ నిలుపుదల చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా తీసుకుపోయి నిలిపేస్తున్నాము. మీరేమనుకుంటున్నారు, ఎందుకు మేము ఇంత ఖర్చు పెట్టి చేస్తే ఎందుకు నిలుపుతున్నారు అనుకుంటున్నారు. కానీ ముందు మీకు ఇంకా ఎంత ఖర్చు వస్తుంది, దానివల్ల ఎంత అనర్థాలు జరుగుతున్నాయి అనేది మీకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరందరికీ తెలుసుకొని 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహాలు చేయండి పిల్లలకి. ఏమో అట్లనే చేస్తారు కదా. ఒకవేళ ముందు చేస్తున్నారనుకోండి, ముందు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి 18 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేయండి. అబ్బాయి వయసు ఎంత ఉండాలమ్మా తెలుసా మీకు? అబ్బాయికి కూడా 21 సంవత్సరాలు ఉండాలి పెళ్లి చేయాలంటే. 21 సంవత్సరాలు నిండాలి. ఒకవేళ అలా నిండలేదనుకోండి, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకముందే పెళ్లి చేసినారనుకోండి, ఆ అమ్మాయిని మామూలుగా అంటే వాళ్ళు ఏమవుతుందంటే అబ్బాయికి పోక్సో చట్టం కింద అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నారు. పోక్సో చట్టం అంటే తెలుసా మీకు? ఎవరికన్నా అవగాహన ఉందా? ఏమో తెలియదా? పోక్సో చట్టం అంటే ఏమంటే నాన్ బెయిలబుల్, బెయిల్ అనేది ఉండదు. బెయిల్ ఉండకుండా లోపల వేసేస్తారు. ఎవరు పోయినా కూడా బెయిల్ ఇవ్వరు. పోయినా కానీ ఎవరైనా పలుకుబడి ఇతర వ్యక్తులు పోయినా కానీ బయటికి పంపించలే కాదు, బెయిలే ఉండదు. 2 ఏళ్ళు తర్వాత 9 ఏళ్ళు కారాగార శిక్ష వేసేస్తారు. 9 ఇయర్స్ వాడి లోపల ఉండాల్సింది. అమ్మాయినేమో స్టేట్ హోమ్కి తరలిస్తారు. మీకు ఇంకా 18 సంవత్సరాలు నిండలేదు కదా అని చెప్పేసి స్టేట్ హోమ్లో 18 ఏళ్ళు నిండేంత వరకు పెట్టుకొని ఆ తర్వాత ఇంటికి పంపించేస్తారు. అది బాగుండదు కదా. మరి మేము వచ్చి మీకు పెళ్లి బిడ్డల మీద ఆ పెళ్లి కూడా బాగుండదు. ముందే మీరు ఇవన్నీ తెలుసుకొని 18 సంవత్సరాలు నిండాలి. 18 పడ్డాయి అంటుంటారు, చోట్ల ఏదైతే 18 పడడం కాదు, 18 సంవత్సరాలు నిండాలి. మీరేం చేస్తున్నారు, వాళ్ళ మేనమామనే మంచి సంబంధం డబ్బులు కలిగి చేస్తాము, వాళ్ళ తల్లి
సరే మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మీకు సమస్యలు రావాలని గ్యారంటీ ఉంది లేదు కదా. మరి అలాంటప్పుడు సమస్య అయిపోతుంది, ఇంకే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని పెళ్లి చేస్తున్నారంటే కరెక్ట్ అదే కాదు కదా. కాబట్టి 18 సంవత్సరాలు ఉండేంత వరకు అమ్మాయికి చేయాలి, 21 సంవత్సరాలు వచ్చేంత వరకు అబ్బాయికి పెళ్ళిళ్ళు చేయకూడదు. చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కూడా అందరం వచ్చి స్టాప్ చేస్తాం. అంతవరకు మీరు తెచ్చుకోకూడదు. అంటే మీకు తెలిసిన విషయాన్ని ఇప్పుడు ఇక్కడ వచ్చినారు కదా, పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా మీరు వేరే వాళ్ళకు చెప్పండి. అంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. కాబట్టి మీరు ఇవన్నీ అవగాహన చేసుకొని మీరు చైల్డ్ మ్యారేజ్ చేయకుండా ఉండడం. తర్వాత ఆడపిల్లల్లో వేరే దృష్టితో చూస్తారు, మగ పిల్లవాడని చెప్పేసి వాళ్ళకి డబల్ ఆమ్లెట్ వేసిస్తారు కదా. ఆడపిల్లలు ఆడపిల్లకి ఎందుకు ఇంతకుముందు పప్పు కూడా పెట్టే ఉంటారు. ఆడపిల్లలే ఆడపిల్లలు ఇంటికి పోయి ఆడపిల్లకి ఎందుకు పెట్టాలి? నువ్వు ఆడపిల్ల ఊరుకున్నారు, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదువు, వాళ్ళకి చదువులో ప్రైవేట్ స్కూల్లో తీసుకున్నట్టు బాగా ఏం చేస్తావు అంటారు. నీకు చదువు అవసరం కానీ చదువు అందరికీ అవసరం కదా. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. తర్వాత ఎవరి కొద్ది వాళ్ళు ఎంతో సంపాదించుకోవడం ఆర్థికంగా స్త్రీలు కూడా